అందరికీ నమస్కారం అండి. మస్తాన్ 10th మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం. సో, అందరి కోరిక మేరకు మనం ట్రిగ్నోమెట్రీ స్టార్ట్ చేశాం. సో, ఒక క్లాస్ అయిపోయింది మనకు. ఆ క్లాస్ సంబంధించి ఆల్రెడీ మీరు ఆ వీడియో చూసి ఉంటారు అనుకుంటున్నాను. ఒకవేళ చూడని వాళ్ళు దయచేసి ఆ వీడియో చూసిన తర్వాత మళ్ళీ సెకండ్ క్లాస్ చూడండి. ఇది రెండో వీడియో. ఓకే. సో, పైన ఐకాన్ బటన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసి ప్రీవియస్ వీడియో చూడండి. ఓకేనా? సో లెట్ us స్టార్ట్. సో నెక్స్ట్ కంటిన్యూషన్ టాపిక్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ తెలుగులో చెప్తా ఉంటాను. తెలుగు మీడియం వాళ్ళు తక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తాను. దీన్ని త్రికోణమితీయ నిష్పత్తులు అంటాం. నేను రాయడం ఎందుకంటే బోర్డు నిండా తెలుగు వర్డ్స్ ఇంగ్లీష్ వర్డ్స్ రెండు రాస్తే చూసేదానికి కన్ఫ్యూజన్గా ఉంటుంది. కాబట్టి చెప్తున్నాను, ఓవరాల్గా రాసుకోండి తెలుగు మీడియం వాళ్ళు. ఓకే. సో త్రికోణమితీయ నిష్పత్తులు, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, దీస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇంకా ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోతాం సబ్జెక్ట్ ఒక డెప్త్గా. అయితే నిన్న చెప్పాను నేను క్లాసు ఏమని చెప్పాను, ట్రిగ్నోమెట్రిక్ సంబంధించి మనకు రేషియోస్ కానీ ఇవన్నీ డెవలప్ దేని మీద అయినాయి నిన్న చెప్పాను. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోమని చెప్పాను. ఏంటి? రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ బేస్ మీదే మనం చేస్తాం ట్రిగ్నోమెట్రీ. అంటే లంబకోణ త్రిభుజం అయి ఉండాలి. అంటే ఒక యాంగిల్ మనకు ట్రయాంగిల్లో ఉన్నటువంటి 3 యాంగిల్స్ ఉంటాయి కదా. ట్రయాంగిల్లో ఒక యాంగిల్ ఏమండాలా 90 degrees అయింటేనే దాన్ని రైట్ యాంగిల్ అంటాం, లంబకోణం అంటాం. ఆ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అయినప్పుడు మాత్రమే ట్రిగ్నోమెట్రీ రేషియోస్ మనం డిఫైన్ చేస్తాము. అది గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ దాని గురించి చెప్పాను. ఓకే. ఇప్పుడు చూడండి, ట్రిగ్నోమెట్రీ రేషియోస్ మనం డిఫైన్ చేస్తున్నాం. ఇక్కడ ఒక ఫిగర్ వేసాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏబిసి ఈజ్ ఏ ట్రయాంగిల్. సో 3 sides ఉంటాయి. ఏబి ఒక సైడ్, ఇది బీసీ ఇంకొక సైడు, సిఏ ఆర్ ఏసీ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ సైడ్స్ వేసేటప్పుడు ఈ లెంత్ అనేది ఏ నుంచి బీకు ఎంత దూరం అయితే ఉంటుందో బి నుంచి ఏకు అంతే దూరం ఉంటుంది. పొడవు అంతే, లెంత్ అంతే, డిస్టెన్స్ అంతే. ఇవన్నీ డిస్టెన్స్ అనేవి నెగిటివ్ మనం చెప్పం కదా. కాబట్టి ఏ నుంచి బీకి ఎంత దూరమో బి నుంచి ఏకి అంత దూరం. కాబట్టి మీరు రాసేటప్పుడు ఏబి రాసిన తప్పులేదు, బిఏ రాసిన తప్పులేదు. ఓకేనా? అదేవిధంగా ఏసీ రాసిన తప్పులే, సిఏ రాసిన తప్పులేదు. బీసీ రాయొచ్చు, సిబి రాయొచ్చు, ఎలా రాసా ఇబ్బంది లేదు. ఓకేనా? సో 3 sides ఉన్నాయి. ఏబి ఒకటి, బీసీ ఒకటి, ఏసీ ఒకటి. ఓకే. ఇప్పుడు మా 3 sides చూడండి, బి దగ్గర 90 degrees పెట్టున్నాను. 90 degrees ఎప్పుడు ఇట్లా రాయాలండి, ఈ విధంగా. ఇది యాంగిల్, ఇది కూడా యాంగిలే, బట్ ఇట్లా రాసే యాంగిల్ 90 degrees అంటాం. రైట్ యాంగిల్ని ఎప్పుడు ఇదే విధంగా డినోట్ చేయాలి. సో 90 degrees పెట్టాను. ఇక్కడ ఒక మాట మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలా. నేను ఇంతకుముందు చెప్పాను, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అనేది దేని మీద డెవలప్ చేస్తున్నాం, రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ మీద చెప్తాం. కాబట్టి ఇదేంది, ఇప్పుడు ఒక యాంగిల్ 90 ఉంది కాబట్టి ఈ యాంగిల్కి ఇప్పుడు ఏం పేరు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఒక కోణము 90 degrees ఉంది కాబట్టి దీన్ని లంబకోణ త్రిభుజం అంటాము. లంబకోణ త్రిభుజం మీద మాత్రమే త్రికోణమితి నిష్పత్తులు నిర్వచించబడతాయి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు చూడు, ఇప్పుడు 90 degrees వేసాను. మనకు తెలుసు లంబకోణ త్రిభుజం రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకు ఎప్పుడైతే ఒక యాంగిల్ అయితే 90 degrees అయిందో దానికి ఎదురుగా ఉండదాన్ని ఏమంటాము, 90 degrees ఎదురుగా ఉన్నటువంటి ఈ భుజాన్ని, ఈ సైడ్ని ఏమంటాం, హైపోటెనస్ అంటాం. హైపోటెనస్ అంటాము. మనకు 90 degreesకి ఎదురుగా ఉన్నటువంటి దీన్ని హైపోటెనస్ అంటాము. దీన్ని తెలుగులో ఏమంటాం అంటే, నేను సింపుల్గా రాస్తా అంటే కర్ణము, కా రాస్తున్నా, కా అంటే కర్ణము అంటాం. ఓకే. 90 degreesకి ఎదురుగా ఉండదాన్ని ఆ భుజానికి మనకి ఏం పేరంటే కర్ణము అంటాం తెలుగులో, ఇంగ్లీష్లో హైపోటెనస్ అంటాం. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, నేను విత్ రెస్పెక్ట్ టు యాంగిల్ ఏ రాస్తున్నా. ఇప్పుడు ఈ రేషియోస్ అన్ని ఏ దృష్ట్యా, విత్ రెస్పెక్ట్ టు ఏ, కోణము ఏ దృష్ట్యా డిఫైన్ చేస్తున్నా. సో ఏను తీసుకొని రాస్తున్నాను, యాంగిల్ ఏ. మన నెక్స్ట్ యాంగిల్ సి రాయొచ్చు, మన ఇష్టం. ఓకే. సో ఇక్కడ ఏ దృష్ట్యా నేను విత్ రెస్పెక్ట్ టు ఏ ఐ డిఫైన్ ఆల్ దిస్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. ఓకే. కోణం ఏ దృష్ట్యా నేను త్రికోణమితి నిష్పత్తులన్నీ డిఫైన్ చేస్తున్నాను. ఇప్పుడు ఏకు చూడండి, యాంగిల్ ఏ. ఇప్పుడు యాంగిల్ ఏకు ఇదేంది మా ఎదురుగా ఉండదు, అవునా? ఎదురుగా ఉంది. యాంగిల్ ఏకు ఎదురుగా ఉంది. దీనికి ఏమంటామంటే ఎదురుగా ఉండదాన్ని ఆపోజిట్ సైడ్ అంటాము. దేని దృష్ట్యా? ఏ దృష్ట్యా. ఏకు ఎదురుగా ఉండదు ఇది. అదేవిధంగా బికి ఎదురుగా ఇది ఉంది, సికి ఎదురుగా ఇది ఉంది. సో నేను ఏ దృష్ట్యా రాస్తున్నాను కాబట్టి యాంగిల్ ఏ తీసుకొని చేస్తున్నాను కాబట్టి ఏ దృష్ట్యా ఉన్నటువంటి ఆపోజిట్ సైడ్ ఏది, ఇది. సో బీసీ ఏమవుతుంది, ఏకు ఎదురుగా ఉంది. సో ఆపోజిట్ సైడ్ టు ఏ, ఇక్కడ రాసాను చూడమ్మా,
ఇట్లా ఇట్లా పండబెట్టి రాసున్నాను, చూసుకోండి జాగ్రత్తగా. ఆపోజిట్ సైడ్ టు ఏ, యాంగిల్ ఏ, ఇది బీసీ. నెక్స్ట్ ఏకు, ఇది ఆపోజిట్ సైడ్. ఈ ఏకు కింద ఉండొచ్చు చూడండి, ఇది ఏకు ఆనుకొని ఉంది కదా, ఏ అనే యాంగిల్కి ఇది ఆనుకోని ఉంది, అవునా? సో ఏకు ఇది ఆనుకొని ఉంది. ఆనుకొని ఉన్న దాన్ని తెలుగులో ఏమంటామంటే ఆసన్న భుజము అంటాం. తెలుగులో ఆసన్న భుజము అంటాం. ఆనుకొని ఉంటుంది. దీని ఇంగ్లీష్లో అడ్జసెంట్ సైడ్. అడ్జసెంట్ సైడ్ టు యాంగిల్ ఏ. ఏకు ఆనుకొని ఉన్నది, ఇది అడ్జసెంట్ సైడ్. ఏకు ఎదురుగా ఉంది, ఆపోజిట్ సైడ్. తెలుగులో ఏమంటామంటే ఎదుటి భుజము అంటాం. తెలుగు ఎదుటి భుజము, ఇటు పక్క ఉండేది కర్ణము, ఇది కర్ణము, ఇది ఆసన్న భుజము, ఎదుటి భుజము. సో సింపుల్ అండి. ఈ మూడు కంపల్సరీ నేర్చుకోవాలా. ఈ మూడు లేదా నువ్వు ఏం చేయలేవు. సో ఫస్ట్ ఏంటి, ట్రిగ్నామెట్రీ రేషియోస్ డిఫైన్ కావాలంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయి ఉండాలా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఒక ట్రయాంగిల్లో ఒక యాంగిల్ 90 degrees అయినప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాము. సో ఇది 90 degrees ఉంది కాబట్టి బి దగ్గర ఉంది తీసుకున్నాం మనం, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనము యాంగిల్ ఏ దృష్ట్యా విత్ రెస్పెక్ట్ టు ఏ మనము ఇప్పుడు రాస్తున్నాం ట్రిగ్నామెట్రీ రేషియోస్. ఓకే, ఏ దృష్టి అయింది, ఏకి ఎదురుగా ఉండేది ఆపోజిట్ సైడ్ తెలుసు. ఆపోజిట్ అంటే ఎదురుగా ఉండేది. సో ఇది ఎదురుగా ఉంది బీసీ. సో దిస్ ఇస్ ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ ఏ. ఏకు ఆనుకొని ఉంది, ఇది అడ్జసెంట్ సైడ్ అంటాం. అడ్జసెంట్ సైడ్ టు యాంగిల్ ఏ, ఆసన్న భుజము. సో బి 90 degrees ఎదురుగా ఉంటుంది, ఈ సైడ్ ఏమంటామంటే హైపోటెనస్ అంటాము. తెలుగులో కర్ణం అంటాం. ఈ మూడు నేర్చుకోవాలండి. ఆపోజిట్ సైడ్ అంటే ఏంటి, అడ్జసెంట్ సైడ్ అంటే ఏంటి, హైపోటెనస్ అంటే ఏంటి, ఈ మూడు రావాల్సిందే. ఇది లేకుండా మనం ట్రిగ్నామెట్రీనే చేయలేము. అర్థమైందండి? అర్థమైంది కదా. 90 degreesకి ఎదురుగా ఉండేది హైపోటెనస్. నువ్వు ఏ యాంగిల్ తీసుకుంటావో ఆ యాంగిల్కి ఎదురుగా ఉండేది ఆపోజిట్. నువ్వు ఏ యాంగిల్ అయితే తీసుకుంటావో దానికి ఆనుకొని ఉండేది అడ్జసెంట్. అంతే, 3 sides ఈ పేర్లు అండి. నెక్స్ట్ ఇప్పుడు ట్రిగ్నామెట్రీ రేషియోస్ రాస్తున్నాం చూడండి. ఫ్రమ్ ది ఫిగర్, ఇప్పుడు ఈ ఫిగర్ నుంచి ద ట్రిగ్నామెట్రీ రేషియోస్ ఆఫ్ ద యాంగిల్ ఏ, యాంగిల్ ఏకు సంబంధించి ఇన్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదండి ఇది. ఒక యాంగిల్ 90 ఉన్నప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. ఏబిసి ఇస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆర్ డిఫైన్డ్ యాజ్ ఫాలోస్. ట్రిగ్నామెట్రీ రేషియోస్ ఈ విధంగా డిఫైన్ చేస్తున్నాము అని చెప్పాం. ఒకేసారి డిఫైన్ చేశానండి, దీనికి ప్రూఫ్లు అవసరం లేవు కూడా. ఓకే, 10th class లెవెల్కి వీటికి సంబంధించిన ప్రూఫ్లు ఉండవు. ఓకే, సో డైరెక్ట్గా మనం డిఫైన్ చేస్తాం, నిర్వచనాలు మాత్రం రాస్తాం. ఓకే, మళ్ళీ ఎలా నిర్వచిస్తున్నాము గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సైన్ ఏ, దీన్ని ఎలా చదవాలండి, సైన్, SIN, సైన్ ఏ అంటే ఏ అనే యాంగిల్ యొక్క సైన్. ఏ అనే యాంగిల్ యొక్క సైన్ అంటే ఏ అనే యాంగిల్ సంబంధించి ట్రిగ్నామెట్రీ రేషియోస్. ట్రిగ్నామెట్రీ రేషియోస్ ఎన్ని ఉంటాయి ఇక్కడ, 6 ఉంటాయండి. 1 2 3 4 5 6 ఇవన్నీ డిఫైన్ చేస్తున్నాం. సో దీనికి సైన్ ఏ అంటాం. ఓకే, నేను మళ్ళీ రాస్తాను, మళ్ళీ డీటెయిల్గా మళ్ళీ రాస్తాను. ఇది సైన్ ఏ. సో సైన్ ఏ ఏం చేస్తాము, దీని డెఫినేషన్ ఏంటి, సైన్ ఏ ఈక్వల్ టు ఏకు రాస్తున్నాం అన్ని, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఇవి ఖచ్చితంగా నేర్చుకోవాలి, ఇవి నేర్చుకోవాల్సిందే మీరు. ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. సో ఏకు చూడండి, ఏకు ఆపోజిట్ ఏమి ఇది, హైపోటెనస్ ఏమి ఇది, అది ఫార్ములా. సో ఏకు ఆపోజిట్ ఏమి బీసీ, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ ఏమి ఏసీ. సో చూడండి బీసీ బై ఏసీ, అదే రాసింది ఇక్కడ, బీసీ బై ఏసీ. ఓకేనా. సో దీని ఫార్ములా ఏదండి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, ఎదుటి భుజము బై కర్ణము. ఇది మనకు సైన్ ఏ అంటాం. ఇక్కడ గుర్తుపెట్టుకో, సైన్ ఏ అంటే ఏ యొక్క సైన్, అంతేగాని సైన్ ఏ దట్ డస్ నాట్ మీన్ సైన్ ఇంటూ ఏ. ఇక్కడ మధ్యలో ఏం లేకపోతే ఇంటూ అనుకోవద్దండి, అది వేరు. ఇక్కడ సైన్ ఏ అంటే ఏ యొక్క, ఏకి సంబంధించిన సైన్ అని, దాని యొక్క రేషియో అని. అంతేగాని మనకి ఇంత ముందులాగా ఒకదానికి మధ్యలో ఏం లేకపోతే దాన్ని ఇంటూ అనుకుంటాం. ఇక్కడ ఇంటూ సంబంధం కాదు. ఏ యొక్క సైన్ ఏంటండి ఫార్ములా, ఏకు ఎదురుగా ఉండే భుజము బై కర్ణము తీసుకుంటే సరిపోతుంది, బీసీ బై ఏసీ. నెక్స్ట్ రెండోది కాస్ ఏ, COS, కాస్ ఏకు సంబంధించిన కాస్ అనేటువంటి ట్రిగ్నామెట్రీ రేషియో డిఫైన్ చేస్తున్నాం. మరి ఏంటి దీని డెఫినేషన్, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. అడ్జసెంట్ ఏకు సంబంధించిన అడ్జసెంట్ సైడ్. సో ఏకు
ఆనుకొని ఏముందండి అడ్జసెంట్ ఇది కదా, ఏకు ఆనుకోండి ఇది ఏంది, ఇది ఏబి, అదే రాసింది ఏబి బై హైపోటెనస్, హైపోటెనస్ ఏమి ఏసి రాసింది, ఏబి బై ఏసి. సో కాస్ ఫార్ములా ఏంటి, కాస్ అడ్జసెంట్ బై హైపోటెనస్. ఓకే, సైన్ ఫార్ములా ఏంది, ఆపోజిట్ బై హైపోటెనస్, ఆపోజిట్ బై హైపోటెనస్. మరి కాస్ ఫార్ములా అడ్జసెంట్ బై హైపోటెనస్, అడ్జసెంట్ బై హైపోటెనస్. దీన్ని ఆసన్న భుజము బై కర్ణము అంటాం. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ టాన్, ట్యాన్, ట్యాన్ ఏ, ట్యాన్ ఏ. ట్యాన్ ఏ ఫార్ములా ఏంటంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. చూడు ఇక్కడ ఆపోజిట్ ఉందా అది వస్తుంది, ఇక్కడ ఇక్కడ అడ్జసెంట్ ఉందా ఇది వస్తుంది. దీంట్లో పైన ఉండేది దీంట్లో పైన, మీకు ఈ మూడిట్లో ఉంటుందండి ఫార్ములా, హైపోటెనస్, ఆపోజిట్, అడ్జసెంట్. వీటి మధ్యలో ఈ 6 ఉంటాయి, ఈ 3 ఉంటుంది, మీకు వచ్చేది కూడా ఈ 3. హైపోటెనస్ వస్తుంది, అడ్జసెంట్ వస్తుంది, ఆపోజిట్ వస్తుంది. ఈ 3 బట్టి ఫార్ములా వాడతాయి. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఉండే ఆపోజిట్ ఇది వచ్చిందా, ఇక్కడ అడ్జసెంట్ ఇది వచ్చిందా, అంతే. ఇది పైన దీనిపైన ఉండేది ఇక్కడ పైన ఉండేది, ఈ 2 వేసుకోవాలి అంతే అయిపోయి. చూడండి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్, ఏకు ఏకు ఆపోజిట్. మరి మనకు తెలిసిన ఫిగర్ చూడండి, ఏకు ఆపోజిట్ ఏమో ఇది కదా బీసీ, ద బీసీ రాశాం, బీసీ బై అడ్జసెంట్. మరి ఏకు అడ్జసెంట్ ఏమి అనుకోండి ఏబి, బీసీ బై ఏబి. ఓకే, నెక్స్ట్ కాట్ ఏ, కాట్ ఏ, కాట్ ఏ ఫార్ములా ఏమి అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్, ఇది కాట్ ఫార్ములా. మరి అడ్జసెంట్ సైడ్ ఏకు, ఏకు అడ్జసెంట్ ఆనుకొని ఉండేది ఏబి బై ఆపోజిట్ ఏమో ఏకు ఎదురుగా బీసీ, సో ఏబి బై బీసీ. సో అడ్జసెంట్ తెలుగు ఏంటండి మీరు రాసుకోవాలమ్మా, ఆసన్న భుజము బై ఎదుటి భుజము, అడ్జసెంట్ బై ఆపోజిట్, కాట్ ఫార్ములా. నెక్స్ట్ దీన్ని ఎస్ఈసి అని రాస్తాం, దీన్ని సీకెంట్ అని చదవాలి, సీకెంట్, సీకెంట్ ఏ. దీని ఫార్ములా ఏంది, హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్, హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్, కర్ణము బై ఆసన్న భుజము. మరి ఏకు చూస్తే హైపోటెనస్ ఏమి, హైపోటెనస్ ఇది కదా ఏసీ, సో ఏసీ బై ఏకు అడ్జసెంట్ ఏమో ఇది ఏబి, ఏసీ బై ఏబి. నెక్స్ట్ సిఓఎస్ఈసి, కొసిక్ అంటాం, కొసికెంట్ అంటాం, కొసికెంట్, కొసికెంట్ ఏ, కొసికెంట్ ఏ ఈక్వల్ టు హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్. హైపోటెనస్ తెలుసు మాకు ఏబి, సారీ ఏసీ, హైపోటెనస్ వచ్చి ఏసీ బై ఆపోజిట్ సైడ్ ఏమో ఏకు ఎదురుగా ఏముంది బీసీ ఉంది, బీసీ, ఏసీ బై బీసీ. ఇవి ఫార్ములాస్, ఫార్ములా లాగానే చదవాలి దీన్ని బాగా నేర్చుకోవాల్సిందే. సో ఒక్కసారి మళ్ళీ చెప్తాను చూడండి, మీది చూసి ఏదో భయపడే అవసరం లేదు, దీంట్లో అసలు ఏమీ లేదు, ఏం నథింగ్. 1 3 గుర్తుపెట్టుకోవాలా సైడ్స్ ఏంటివి, హైపోటెనస్ అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్. హైపోటెనస్ అంటే ఏమి, హైపోటెనస్ అంటే ఏమి రైట్ యాంగిల్కి ఎదురుగా ఉండే భుజం, 90 degreesకి ఎదురుగా ఉండేది హైపోటెనస్. నువ్వు ఏ యాంగిల్ అయితే తీసుకుంటున్నావు ఆ యాంగిల్కి ఎదురుగా ఉండేది ఆపోజిట్, ఎదుటి భుజం. ఆ యాంగిల్కి ఆనుకుని ఉండేది అడ్జసెంట్ సైడ్. అయిపోయింది, ఈ 3 నీకు వచ్చాయంటే ఇంకేం లేదు. మీరు అనుకుంటున్నారు 6 రేషియోస్ కదా, 6 రేషియోస్ కదా, 6 ఫార్ములాస్ ఎట్టు గుర్తుపెట్టుకోవాలబ్బా అనుకుంటారు. లేదు, మీరు గుర్తుపెట్టుకోవాల్సి 2 ఫార్ములాలు, మిగతా 4 ఫ్రీ. ఇంత ముందులాగా మనం రియల్ నెంబర్స్లో ఒక ప్రాబ్లం నేర్చుకుంటే షో దట్ ఒక నెంబర్ √2 ఈజ్ ఇర్రేషనల్ అని చెప్పినాం. అప్పుడు ఏం చెప్పినా, ఒకటి నేర్చుకుంటే 6 ప్రాబ్లమ్స్ ఫ్రీ అని చెప్పాలా. అదేవిధంగా ఈ 6 ఫార్ములాస్ చూసి మీరు భయపడద్దు, 2 నేర్చుకుంటే మిగతా 4 ఫ్రీ. 2+4 ఆఫర్ ఇది. చూడండి మళ్ళీ క్లియర్గా చెప్దాం. ఇప్పుడు చూడండి మళ్ళీ ఒకసారి, ఇది నేర్చుకోండి ఖచ్చితంగా. సైన్ ఏ అంటే ఏంటి, ఆపోజిట్ బై హైపోటెనస్, ఆపోజిట్ బై హైపోటెనస్, ఎదుటి భుజము బై కర్ణము. ఓకే, ఏకు ఎదురుగా ఏమైతే ఉందో అది వేసుకోవాలా, హైపోటెనస్ ఉండేది ఒకటే ఉంటుంది, సో అది వేసుకోవాలా, అయిపోయింది. సో సైన్ ఏ వచ్చి ఆపోజిట్ బై హైపోటెనస్. ఓకేనా, ఓకేనా, బాగా చూస్తున్నారు కదా. ఇప్పుడు చూడండి ఇంతకుముందు చెప్పి ఆఫర్ వచ్చింది మనకని, ఇప్పుడు ఆఫర్ చెప్తాను చూడండి. ఇది నేర్చుకుంటే, సైన్ నేర్చుకుంటే ఆఫర్ చెప్తాను చూడండి, సైన్ నేర్చుకుంటే మీకు ఇది ఫ్రీ అండి. ఏది, కొసికెంట్. సైన్ నేర్చుకుంటే కొసికెంట్ ఫ్రీ. బాగా చూడండి, ఇది నేర్చుకున్నావా, సైన్ ఏ ఆపోజిట్ బై హైపోటెనస్. మళ్ళీ ఇది నేర్చుకుంటే ఇది ఫ్రీ. చూడండి కొసికెంట్ ఏంటి,
ఏం లేదు, రివర్స్ చేయడం. రివర్స్ చేస్తే ఇది పైకి ఇది కిందికి, హైపోటెనస్ పైన వస్తుంది, ఆపోజిట్ కింద వస్తుంది. చూడండి. సో సైన్ తిప్పించి రాస్తే వచ్చేది కొసికెంట్. తిప్పించి రాయడం అంటే న్యూమరేటర్ డినామినేటర్గా, డినామినేటర్ న్యూమరేటర్గా. ఓకే, లవము హారంగా, హారం లవంగా, పైన కింద మార్చేయాలి అంతే. చూడు, ఇది పైకి వెళ్తుంది, ఇది కిందికి వస్తుంది. అది చేసి ఇది వచ్చిందే. సో సైన్ నేర్చుకుంటే ఏమొచ్చిందండి? ఫ్రీ కొసికెంట్ వచ్చా. 1 + ½ 1 ఆఫర్ వచ్చేసింది కదా ఇక్కడ. సో సైన్ ఫార్ములా ఏంటి? ఆపోజిట్ బై హైపోటెనస్. ఆపోజిట్ బై హైపోటెనస్. కొసికెంట్ ఫార్ములా ఏంది? హైపోటెనస్ పైన వస్తుంది, హైపోటెనస్ బై ఆపోజిట్. అయిపోయింది. ఇది నేర్చుకుంటే ఇది వచ్చినట్టే. ఓకేనా? సో ఇది నేర్చుకుంటావు, దీన్ని రివర్స్ చేసి రాస్తే ఇది పైన అది కింద రాస్తే ఇది వచ్చేసింది. అయిపోయింది. ఏమొచ్చాయి ఇప్పుడు మనకు? సైన్ వచ్చింది, కొసికెంట్. సైన్ కొసికెంట్, కొసికెంట్ అంటామండి. కొసికెంట్. సైన్ వచ్చింది, కొసికెంట్ వచ్చేసింది. అందుకే నేను చూడండి యారో మార్క్ పెట్టేశాను నీట్గా. ఇక్కడ యారో మార్క్ రాసేసాను దీనికి దీనికి. మీరు కూడా నోట్బుక్ రాసేటప్పుడు ఈ విధంగా యారో మార్క్స్ వేసుకోండి, నీట్గా ఫార్ములాస్ వేయండి, తర్వాత వచ్చి ఫిగర్ వేసుకోండి. నేను అన్నీ ఇక్కడ రాసున్నాను. అడ్జస్టెంట్ ఏంటంటే, ఆపోజిట్ అంటే, హైపోటెనస్ ఏంటి, అంతా రాసున్నాను. మీరు మొత్తం రాసుకోవాలి. తెలుగు మీడియంలో వాళ్ళ టర్మినాలజీ వాడుతూ ఉంటాను, తెలుగు మీడియం టర్మినాలజీ వాడుతుంటాను, అప్పుడు బోర్డు మీద రాస్తుంటాను. అవి కూడా మీరు రాసుకోవాలండి. ఓకే, సో ఇది నోట్బుక్ రాసేటప్పుడు మీరు ఇట్టే రాసుకోవాలి, ఒకే పేజీలో ఉండాలి ఇవన్నీ. నేను అందుకే కొద్దిగా చిన్న చిన్నగా రాసిన కారణం ఏంటంటే, ఇవన్నీ ఒక్కో చోట కనబడితే నీకు ఈజీ అవుతుంది. ఇప్పుడు చూడు, ఈ 3 ఒక చోట రాసి ఇంకొక పేజీలో ఇంకొక చోట ఇంకో 3 రాస్తే మీకు అర్థం కాదు, చూసేదానికి నీకు కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పుడు చూడు, అన్నీ ఒక్క చోట పెట్టినా నీకు ఈజీగా కనబడతా. చూడు, సైన్ నేర్చుకున్నావు, ఇది నేర్చుకుంటే ఏమొస్తుంది? ఇది వచ్చిందా? కొసికెంట్ వచ్చేసింది. అయిపోయిందా? సో 1 + 1 ఆఫర్ కింద ఒకటి అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి నేర్చుకోమని చెప్పిన, నేర్చుకోమని 2 నేను నేర్చుకోమని, ఇది నేర్చుకోమన్నా ఇది వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ రెండోది కాస్ ఏ, సిఓఎస్, కాస్, కాస్ ఏ. దీని ఫార్ములా అడ్జసెంట్ బై హైపోటెనస్. మనకు ఉండేది 3, అడ్జసెంట్, ఆపోజిట్, హైపోటెనస్. వీటిలో తిరుగుతూ ఉంటుంది అంతే, కొత్త ఏం లేవు. కొత్త వచ్చానికి ఏముంటాయి? ట్రయాంగిల్ అంటే 3 సైడ్లే. అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే హైపోటెనస్ ఖచ్చితంగా ఉంటుంది, ఒక హైపోటెనస్ ఉంటుంది, ఒక అడ్జసెంట్, ఒక ఆపోజిట్ ఉంటుంది, అంతే. ఇవే ఈ 3లో తిరుగుతూ ఉంటాయి, కొత్త ఏమి లేవు, రావు కూడా. అయిపోయింది. ట్రిగ్నోమెట్రీలో అసలు ఏం లేదండి. యాక్చువల్లీ ఉండేదే 3 యాంగిల్స్, ఉండేదే 3 సైడ్లు. దాంట్లో యాంగిల్స్ ఉండేది ఒక 90 degrees ఉంటుంది, అంతే. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటుంది. ఏముంది, కష్టం ఏమాత్రం లేదు. నువ్వు ఫాలో అయితే చాలా ఈజీ, ఏం లేదు దీంట్లో. కాసే నేర్చుకోమని చెప్పిన, అడ్జసెంట్ బై హైపోటెనస్. ఏకు సంబంధించిన అడ్జసెంట్, హైపోటెనస్. అడ్జసెంట్ చెప్పాను, ఏకు అడ్జసెంట్ ఏం? ఏబి ఆనుకొని ఉండేది, ఏబి బై హైపోటెనస్ ఏం? ఏసీ. ఫిగర్ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అయిపోయిందా? ఇది నేర్చుకున్నావా? కాజే నేర్చుకున్నావా? ఇది నేర్చుకుంటే, ఇది నేర్చుకుంటే చూడండి, ఇది నేర్చుకుంటే సీకెంటులా ఇది ఫ్రీ, ఇది ఫ్రీ. ఇది నేర్చుకుంటే ఇది ఫ్రీ, ఇది నేర్చుకుంటే ఇది ఫ్రీ. చూడు, ఈ కాసే నేర్చుకున్నావు కదా, దీన్ని రివర్స్ చేస్తే సీకెంట్ వస్తుంది చూడు. సో హైపోటెనస్ బై అడ్జసెంట్. ఇది రివర్స్ చేస్తే హైపోటెనస్ పైన ఉంది, బై అడ్జసెంట్ కింద ఉంది. చూడండి, కాజ్ రివర్స్ చేస్తే సీకెంట్ వచ్చేసింది, ఏం లేదు. ఇది నేర్చుకుంటే ఇది ఫ్రీ, ఇంకొక 1 + 1 ఆఫర్ ఇది. ఓకే, సో కాజ్ ఏ ఈక్వల్ టు అడ్జసెంట్ బై హైపోటెనస్, సీకెంట్ వచ్చి హైపోటెనస్ బై అడ్జసెంట్. దీన్ని రివర్స్ చేయడమే, దీన్ని రివర్స్ చేస్తే ఇది వచ్చేస్తుంది. సో టోటల్ ఎన్ని ఫార్ములాస్ నీకు వచ్చినాయి? ఇప్పుడు 4 వచ్చినాయి, కానీ నేర్చుకుంది నువ్వు 2. ఈ 2 నేర్చుకున్నావు, ఈ 2 ఫ్రీ, ఇది ఫ్రీ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ మూడోది ట్యాన్, TAN, ట్యాన్ అంటాం. ఇది కూడా నువ్వు నేర్చుకో అవసరం లేదు. చూడు, నేను ఇది సింపుల్ టెక్నిక్. దీంట్లో పైన ఉండేది, దీంట్లో పైన రాసుకో, అంతే. ఇంకేం లేదు. దీంట్లో ఏం పైన ఉండేది, దీంట్లో పైన ఉండేది ఇక్కడ రాసుకో. దీంట్లో పైన ఏముంది? ఆపోజిట్ ఉంది. దీంట్లో పైన అడ్జసెంట్. ఈ 2 లాక్కో, అంతే. ఆపోజిట్ రాసేసి బై అడ్జసెంట్, అంతే. అయిపోయింది. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. దీంట్లో పైన ఏముంది? ఆపోజిట్ ఉంది, అది రాసావు. దీంట్లో పైన ఏముంది? అడ్జసెంట్ ఉంది, అది రాసావు. ఇది నేర్చుకోవాల్సిన, ఆపోజిట్ బై అడ్జసెంట్ ట్యాన్ అవుతుంది. ఓకే, దీన్ని రివర్స్ చేస్తే ఇది వస్తుంది. రివర్స్ అంటే రెసిప్రోకల్ అంటాం, విలోమము అంటాం. సో చూడండి, రివర్స్ చేస్తాం, అడ్జసెంట్ పైన వస్తుంది, ఆపోజిట్ కింద వస్తుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, ట్యాన్ నేర్చుకుంటే మనకు కాట్ ఫ్రీ.
ట్యాన్ నేర్చుకుంటే కాట్ ఫ్రీ. ట్యాన్ ఏంది ఫార్ములా ఆపోజిట్ బై అడ్జసెంట్. కాట్ ఏమి కాట్ సిఓటి కాట్ కాట్ అది కాట్ ఏమి అడ్జసెంట్ బై ఆపోజిట్. దీన్ని రివర్స్ చేయాలి. ఓకే, సో నేను ఎందుకు ఇలా రాశానంటే కొంతమంది ట్రిగ్నామెట్రీ రేషియోస్ రాసేటప్పుడు కొంతమంది అంటే టీచర్స్ కానీ ఇంకా కొంతమంది సైన్ కాస్ ట్యాన్ తర్వాత వాళ్ళు ఇది ముందు రాస్తారు. ఈ 3 ముందు రాసి తర్వాత ఇది లాస్ట్ కాట్ రాస్తారు. ఇక్కడ 3 మాత్రం బాగా రాస్తారు. మిగతా 3 ఒక్కొక్క టీచర్ ఒక్కో విధంగా రాస్తారు. ఒక టెక్స్ట్ బుక్లో ఒక రకంగా ఉంటుంది, నేను చెప్పేది ఒక రకంగా ఉంటుంది, ఇంకొక రకంగా. కానీ బట్ నేనేంటంటే నా ఉద్దేశం ఎప్పుడు స్టూడెంట్ ఈజీగా ఐడెంటిఫై చేయగలగాల, ఈజీగా అర్థం చేసుకోగలగాల, ఈజీగా రాయగలగాల అనే వేలో నేను ఆలోచిస్తాను. అందుకే నేనేం చేశానంటే ఇదైన తర్వాత కాట్ రాశాను, మళ్ళీ సీకెంట్ రాశాను, కొసెకెంట్ రాశాను. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి ట్యాన్ ఏందా, ట్యాన్కు కాట్కు రిలేషన్. ఇది నేర్చుకుంటే ఇది నేర్చుకుంటే ఇది నేర్చుకుంటే ఇది ఈజీగా ఉంటుంది. చూద్దాం చూడండి, 1కి 6కు లింక్ 1 to 6. సైన్ నేర్చుకుంటే కొసెకెంట్ ఫ్రీ. నెక్స్ట్ కాస్ రెండో దానికి 4వ దానికి 5వ దానికి. సో కాస్ నేర్చుకుంటే సీకెంట్ ఫ్రీ. అదేవిధంగా ట్యాన్ కాట్ పక్క పక్కనే ఉంటాయి పైన కింద. ట్యాన్కు కాట్కు లింక్ అనమాట. సో ట్యాన్ నేర్చుకుంటే కాట్ ఫ్రీ. సో అసలు యాక్చువల్ నేర్చుకుంది నువ్వు 2, మిగతా 4 ఈజీగా రాసేయచ్చు, అంతే కదండి. సో సైన్ నేర్చుకుంటే మనకి ఏది ఈజీ చెప్పండి? సైన్ నేర్చుకుంటే కొసెకెంట్ ఈజీ, 1కి 6కు లింక్. నెక్స్ట్ కాస్ నేర్చుకుంటే ఏది ఈజీ? సీకెంట్, 2కు 5కు లింక్. ట్యాన్ నేర్చుకుంటే కాట్, ఈ 2కి లింక్. ఈ విధంగా మనం 6 ట్రిగ్నామెట్రీ రేషియోస్ నేర్చుకోవచ్చు. ట్రిగ్నామెట్రీ రేషియోస్ 6 ఉన్నాయి. సైడ్స్ ఏమో ఉండేది, ట్రయాంగిల్లో 3 ఉండేది. ఆ 3 మారుతా ఉంటాయి అంతే. సో మనం నేర్చుకోవాల్సింది ఆపోజిట్ అంటే ఏంటి, అడ్జసెంట్ అంటే ఏంటి, హైపోటెనస్ అంటే ఏంటి. తెలుగులో కర్ణము, ఎదుటి భుజము, ఆసన భుజం. ఓకే, ఫస్ట్ సైన్ ఏమవుతుంది? ఆపోజిట్ బై హైపోటెనస్. ఇది రాస్తాం. దీన్ని రివర్స్ చేస్తే ఇది అయిపోయింది, కొసెకెంట్ వచ్చేస్తుంది. కాస్ నెక్స్ట్ వచ్చి కాస్ ఏంటి? అడ్జసెంట్ బై హైపోటెనస్. దీన్ని రివర్స్ చేస్తే సీకెంట్ వస్తుంది, దీని పేరు సీకెంట్. ఓకే, నెక్స్ట్ ట్యాన్ ఏంటి? ఆపోజిట్ బై అడ్జసెంట్. దీన్ని రివర్స్ చేస్తే కాట్ వస్తుంది. ఓకే, సో ట్రిగ్నామెట్రీ రేషియో ఒకసారి గుర్తు చేయండి. ఫస్ట్ దాని పేరు సైన్ అంటాం. సైన్, కాస్, ట్యాన్, కాట్, నెక్స్ట్ సీకెంట్, కొసెకెంట్. ఓకే, ఈ 6 ట్రిగ్నామెట్రీ రేషియోస్ మనం నేర్చుకోవాల్సిందే. ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు ముందే చెప్పాను, బాగా అంటే ఏం లేదు, 2 అండి ముందు గుర్తుపెట్టినది. ఈ 2 నేర్చుకోవాలంటే ఈ 4 ఆటోమేటిక్గా చూడు. దీన్ని రివర్స్ చేస్తే ఇది వచ్చిందా, దీన్ని రివర్స్ చేస్తే ఇది వస్తుందా, దీన్ని రివర్స్ చేస్తే ఇది వచ్చింది. ఇది ట్యాన్ ఎట్ రాస్తావు? ఇది పైన 2 పైన కింద రాసుకుంటే అయిపోయింది. ఈజీ అయిపోతుందండి. ఇవన్నీ అయిపోతే నెక్స్ట్ మళ్ళా ఏమన్నా రివర్స్ గురించి ఆల్రెడీ చెప్పాను కదా, దీనికి సంబంధించిన ఫార్ములాస్ మనం ఇంకొన్ని రాసేది ఉంది. ఇవి నీట్గా ఒకసారి మొత్తం ఫస్ట్ ఫిగర్ వేయాలా, ఫిగర్ వేసి మ్యాటర్ రాసుకోండి. ఇవన్నీ ఒకసారి రాసుకున్న తర్వాత నేను ఖచ్చితంగా యారో మార్క్స్ పెట్టాను. నోట్బుక్లో మీరు అట్టే రాసుకోండి. 1కి 6కు లింక్ వేసాను, 2వ దానికి 5వ దానికి లింక్ వేసాను, 3, 4 లింక్ వేసాను యారో మార్క్స్ పెట్టి. ఈ రెండింటికి లింక్ కూడా వేసుకోండి. ఎందుకంటే దీనికి సంబంధించిన ఫార్ములాస్ మళ్ళీ కొన్ని పక్కన రాస్తాను, నీకు ఈజీగా ఉంటుంది మళ్ళీ చూసేదానికి. ఓకే, సో మీరు నేను చెప్పేటువంటి ప్రతి క్లాస్ ఫాలో అయితే ట్రిగ్నామెట్రీ అనేది మీకు చెప్పాను కదా, జీవితాంతం వెంటాడుతూ ఉంటుంది. ఇంటర్మీడియట్లో, డిగ్రీలో, బీటెక్లో, నువ్వు ఎంఎస్సీ చేసినా, లేక ఎంటెక్ చేసినా, లేదా నువ్వు ఇంజనీరింగ్లో ఇంకా పైపే స్థాయికి వెళ్ళినా, నువ్వు ఎక్కడ పోయినా నీ జీవితం అంతా వెంటాడుతూ ఉంటుంది. మరి బేసిక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను చెప్పాను కదా, స్పూన్ ఫీడింగ్, అట్టిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు అంత డీటెయిల్గా. అంటే డీటెయిల్ మీన్స్ ఇక్కడ ఏదో ఇష్టం వచ్చినట్టు ఆ ట్రిగ్నామెట్రీ అంతా ఎత్తుకొని మీకు మనసులో చెప్పించాలని కాదు నా ఉద్దేశం. మీకు ఉన్న సిలబస్లోనే నీట్గా, క్లియర్గా మీకు పూర్తిగా అర్థమైనంత బాగా చెప్పేటువంటి శక్తి నాకుంది. కేవలం మీకు వినే ఓపిక ఉండాలంతే. వినాలా, రాసుకోవాలా, ప్రాక్టీస్ చేయాలా. మీకు డౌట్స్ ఉన్నాయా కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను ఖచ్చితంగా మళ్ళీ బోర్డు మీద అవన్నీ ఎక్స్ప్లెయిన్, కామెంట్ సెక్షన్లో వచ్చే కామెంట్స్ నేను మళ్ళీ బోర్డు మీద ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లాస్కి వెళ్తాను. సో ఇంతకుముందు ఒకరు
కామెంట్ సెక్షన్లో కొంతమంది కామెంట్స్ చూస్తే చాలా హ్యాపీగా ఉంది, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్ అని చెప్పారు. వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను ఇంతకుముందు చెప్పాను, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. కాబట్టి మీరు దయచేసి నా వీడియోస్ని చాలామందికి షేర్ చేసి మీరు చేయడం వల్ల మిగతా వాళ్ళు కూడా మనకు రీచ్ కనుక అయినట్టయితే మన ఎయిమ్ చెప్పాను నేను, 10th మ్యాథ్స్ మేడ్ ఈజీ అని మనందరం కలిస్తే దాన్ని ఈజీగా మనం అధిగమించవచ్చు. ఓకే, ఎటువంటి ఇబ్బందిని అధిగమించవచ్చు. సో అందరూ సబ్స్క్రైబ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.